మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు. కరెక్టే, చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాను. అసలు నేపాల్ పంపించాను. మిథున్ రెడ్డి గారి పంపించాను. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్నారు. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికి తెలుసు. అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తం చెప్తా ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే, ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను. మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి, అదొక్కటే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎదుగుతున్నాం. చూద్దాం. ఫైల్స్ కాల్పినాయని చెప్పి, మేమే కాల్చినామని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, ఇదే ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏ ల్యాండ్ మీరు పలానా ల్యాండ్ ఫైల్ కాలిందంటే ఈ ల్యాండ్ చూపిండి. ఆడు ఉండేది 3 ఎంఆర్ఓలు ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో. ఆ 3 ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, పైన కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఏదో చెప్పంటే ఇప్పుడు వరకు చెప్పరు. మదనపల్లి ల్యాండ్ ఫైల్స్ మదనపల్లి అంటారు, కానీ అది మాత్రం చెప్పరు. ఇంతవరకు విచారణ ఏం చేస్తారు 9 నెలల్లో? మీరు కనీసం పలానా ల్యాండ్ సంబంధించిన ఫైల్ కాలింది కూడా, ల్యాండ్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒకటి ప్రజల దృష్టిలో దుష్ప్రచారం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. ఇది వరకు ఎలక్షన్ ముందు చూస్తే 1000 కోట్లు శాండ్లో చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అందరూ కూడా అందరు ఎత్తుకొని ఒక దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది, ఏమైంది? మీ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఎక్కడున్నాయి ఆ 1000 కోట్లు? అనవసరంగా ఊరికే బురద కొట్టడం తప్పితే, ఇలాంటి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, పేపర్లో నేనే చదవడం జరిగింది, డిస్టిలరీలో ఎస్పీవై రెడ్డి డిస్టిలరీలో నాకు భాగం ఉందని చెప్పి మాట్లాడారు. ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది, మీ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ప్రూవ్ చేయండి, మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. క్లియర్గా మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకొని నిన్న ఎత్తిన డ్రామాలో 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, ఇది పట్టా ల్యాండ్ కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది.
మరి రికార్డ్స్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తా ఉన్నాయి. 1965లోనే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి. మరి మీరు ఈరోజు ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ కూడా దాన్ని అలాగే నాంచి మర్చిపోతారులే ప్రజలు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కేవలం కక్షపూరిత పాలిటిక్స్ కి ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా 2 విషయాలైతే నేను ఖచ్చితంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ధైర్యంతో ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాము. రెండో విషయము, ఇవన్నీ కూడా ఈరోజు మీ టైం జరుగుతూ ఉంది. సింపుల్గా ఒకటే చెప్తాను, మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము. ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి, అనవసరమైన ఇబ్బందులు పెట్టి, అనవసరమైన ఇవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఉంటే ఈరోజు సాక్ష్యాధారాలతో చెప్పండి, కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు సంబంధించిన పేపర్లో పెద్ద పెద్ద పతాక శీర్షికలు రాస్తారు. ఆ ల్యాండ్ వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ 3 కోట్ల లోపల ఉంటే మీరు రాసిన ఆ 2 పేజీల విలువే యాడ్ వేసినా కూడా 3 కోట్లు వచ్చేది. ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి ఉంది. ప్రతి దానికి కూడా చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు. మీ విషయాలు మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు, కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్ లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.